నేను మీ రాఘవరావుని. డైల్ న్యూస్ విజయ్ సాధు అనే ఒక వెధవ వాడి యొక్క డి ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు కూడా తక్కువ చేసి చూపిస్తుంటాడు. ఒరేయ్ విజయ్ సాధు, నీ డైల్ న్యూస్ సంకనాగిపోతుంది త్వరలో, ఇది మాత్రం వాస్తవం. నీ ఛానల్ ఉండదు, నువ్వు ఉండదు అని తెలియజేస్తున్నాను. అరే ఎదవా, నీకు గడవకపోతే, ఎందుకంటే నీకు భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి పిల్లల పుస్తకాలు కొనుక్కోవడం కానీ అదేమైనా అవసరం, డబ్బులు అవసరం ఉంటే, లేకపోతే తిండి తినాలి, ఆకలి వేస్తుంది, తిండి తినాలి, తిండికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం కానీ ఏదైనా గడవకపోతే అమ్మ భిక్షాందేయి, అయ్యా భిక్షాందేయి అని జన సైనికుల్ని అడుక్కో, వీర మహిళల్ని అడుక్కో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను అడుక్కో. లక్షల్లో ఉన్నారు. ఆ పేటిఎం జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడు? మా జనసేన వీర మహిళలు పవన్ కళ్యాణ్ తలాకు 5 రూపాయలు ఇస్తే కోటేశ్వరుడు అయిపోతారు. నువ్వు హాయిగా బతకొచ్చు. కానీ ఎందుకురా అడుక్కుని ఈ దిక్కుమాల రాతలు ఏంట్రా, ఈ దిక్కుమాల పోస్టులు ఏంట్రా, నువ్వు ఏంట్రా, నీ వీడియోలు ఏంట్రా, నువ్వు మంచి మర్యాద లేదా? నువ్వు దిగజారిపోయి ఇంటర్వ్యూ చేయడం ఏంటి? ఆ ఇంటర్వ్యూ నువ్వు నీ ఛానల్లో ప్రచారం చేయడం ఏంట్రా? తప్పుడేదవా? నీకేం సిగ్గుగా అనిపించట్లేదా? మీకు సిగ్గు సిరాలుంటే జగన్ సంకనాకుతూ జగన్ గురించి ఎందుకు వీడియోలు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు వ్యతిరేక వీడియో చేస్తారు? మీరు అంతే, మీరు మారరు. మీకు సిగ్గు శరం లేదు, ఉచ్చు నిత్యం లేదు, చీవు నెత్తురు లేదు, ఒక నిష్ట దరిద్రులు మీరు. ఒరే నువ్వు ఆంబోతు కూతురు మౌనికని ఇంటర్వ్యూ చేస్తూ, అమ్మ మీరు కాపు కులస్తులు కదా, మరి కాపు కులస్తులు కాదని కమ్మ కులస్తుడిని ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని అడిగావు. తప్పులేదు, అడగవచ్చు. ఆ యొక్క మౌనిక పనికి మాలింది కనుక అవును చెప్పచ్చు. మేము ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, ప్రేమ గుడ్డిది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అప్పుడు మాకు ప్రేమించినప్పుడు మాకు కులం తెలీదు, తర్వాత తెలిసింది కులంతో పని ఉంది, మా ప్రేమ ముఖ్యము, మేము ప్రేమించుకున్నాం కనుక పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం చెప్పు. తప్పు ఎన్నని చెప్పచ్చు. అన్నీ పక్కన పెట్టి చివరిలో పనికి మాలింది ఏం మాట్లాడింది తెలుసండి? అసలుకి పవన్ కళ్యాణ్ కాపు కాకపోతే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునేవాడా అని అడిగింది. ఎందుకది? ఆ విజయసాయి గారు ఎందుకు దాన్ని ఎడిట్ చేయకుండా వాడి ఛానల్లో చూపించాడు అంటే, ముందే ప్లాన్ ప్రకారం నేను అడుగుతానమ్మా మౌనిక, నువ్వు ఈ సమాధానం చెప్పని ఆ పనికిమాల దానికి చెప్పాడు. ఈ పనికిమాలనాడు అది ప్రసారం చేశాడు. సరే, మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రెడ్డి పనికిమాలినోడు. మరి పవన్ కళ్యాణ్ గారి వెంట 2019లో 2024లో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుందాం అని పీకే చేత, తర్వాత విజయసాయిరెడ్డి చేత, చాలామంది చేత మీరు ఈ మధ్యన పీకే చెప్పాడు ఈ విషయం. అక్కడ నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోగానే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలి, మీరు ఆ ప్రకారంగా అడుగులు వేయమని చెప్పి పీకేకి చెప్పాడు. పీకే పాపం అలాగే అని ప్రయత్నం చేశాడు. అతను ప్రయత్నం చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ సామాన్యుడు కాదు కదా. అక్కడ ఉన్నది ఎవరో ఒక రాక్షసుడు, ఒక ఏమంటే ఫ్యాక్షనిస్టు, దోచుకునేవాడు. ఆయన ఎప్పుడో 2019 ఎన్నికల ముందే చెప్పాడు, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దోచుకుంటున్నారు. అలాగే దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను అన్యాయం చేసే పని అదే. ఋషికొండ ప్యాలెస్ చూశారుగా మీరు. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా దోచుకుంటారు అనే పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు ఇష్టపడలేదు. ఈ విషయం పీకే చెప్పాడు, సిదిరి అప్పారావు చెప్పాడు, ఆఖరికి విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు. ఎందుకు చెప్తున్నా అంటే, పీకే కాపనే పవన్ కళ్యాణ్ కాపనే అడిగారా మీరు? పవన్ కళ్యాణ్ వెంట కాపులే కాదండి, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఆయనకి
అభిమానులు ఉన్నారు, ఆయన ఫాలో అవుతున్నారు. తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ మ్యాడ్ బ్యాచ్ అంటే పిచ్చి బ్యాచ్, పిచ్చి ముదిరి చిప్పు దొబ్బిన బ్యాచ్ ఉంది. ఆ పనికిమాలిన వాళ్ళకి తెలుసుకోవాలి. కాపులు ఒక్కరే పవన్ కళ్యాణ్ గారికి ఫాలో అవ్వరు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉంటారు. మౌనిక ఆంబోతు కూతురా, తెలుసుకో. వాడు చెప్పాడు, విజయసాయి గారు అడిగాడిని పనికిమాలిన సమాధానం చెప్పావే, అది చాలా తప్పు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ వెంట పడ్డాడు? 1924లో పొత్తు 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 పెట్టుకో పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ గారు నో అనబట్టే కదా ఆ పనికిమాల జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల దగ్గర అవుతుంది పర్యటనలో పవన్ కళ్యాణ్ కారులు మార్చినట్లు భార్యలు కూడా అలా పెళ్ళాలు మారుస్తాడని నిష్ఠదద్దులు మాట్లాడాడే. ఏ మౌనిక, నీకు సమ్మగా ఉంది అప్పుడు నువ్వు వాడదానే కదా, నువ్వు కాపు కులస్తాడు పుట్టిందాని కదా నువ్వు. పనికి మాలిన దాన, ఒక్కసారి మాట్లాడే మాటలకి అర్థం ఉండాలి. మీరు మీ జగన్మోహన్ రెడ్డికి కాపులంటే పడదు. కాపులు పడదు కనుకే పవన్ కళ్యాణ్ గారిని అంత భయంకరమైన దారుణ మాటలు మాట్లాడాడు. పైగా అప్పుడు దాకా కాపులు రిజర్వేషన్ ఇవ్వాలి అని ముద్రగడ పద్మనాభం చేసే ఉద్యమానికి సపోర్ట్ చేశాడు. ఉద్యమం సపోర్ట్ చేసి తన యొక్క ఆ నాయకుల్ని కార్యకర్తల్ని ఎగదోశాడు. కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడాడు, ఢిల్లీలో మాట్లాడాడు. ఇవ్వచ్చు, కలకత్తాలో ఇచ్చినట్లు తమిళనాడులో ఇచ్చినట్టు అవకాశం ఉందా, ఇవ్వచ్చు అని అసెంబ్లీలో మాట్లాడలేదా? ఢిల్లీలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో మాట్లాడలేదా? ఎందుకు నేను తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన తర్వాత నేను ఇవ్వలేను, ఇది రాష్ట్ర పరిధి కాదన్నాడు. మరి ఈ ఎదవ రాష్ట్ర పరిధిలో లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో ఉంది అన్న ఎదవ చంద్రబాబు నాయుడు ఇస్తాడంటే, ఏమయ్యా చంద్రబాబు నువ్వు ఎలా ఇస్తావు, ఇది నీ చేతిలో పని కాదు కదా అని అన్నావా? అనలేదే. అలా అనకుండా ముద్దగడ పద్మనాభం ఉద్యమాన్ని రెచ్చగొట్టావు, అతనికి సపోర్ట్ చేశావు, కాపులను రెచ్చగొట్టావు, కేవలం కాపులను రెచ్చగొట్టావు. ఈ అంబటి రాంబాబు, కోసర కన్నబాబు, పేరు నాని, దిక్కుమాల దాశెట్టి రాజా, కొంతమంది ఉన్నారు, జక్కంపూడి కొడుకువాడు, వీళ్ళందరూ కలిసి కాపులను రెచ్చగొట్టి తుని రైలు సంఘటన చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? కాపులు నీకు తెలిసినప్పుడు రిజర్వేషన్ రావు అన్నప్పుడు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు కాపుల్ని దోషులను చేశావు? తుని సంఘటన, రైలు దుర్ఘటన కాపులు పాల్గొనడం ఎందుకు చేశావు? కాపులు చేయలేదు, చేసింది నువ్వే. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఎందుకు చెప్తున్నా మౌనిక, నువ్వు తెలుసుకో, ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. నేను చెప్తున్నా ఒకటే, తెలుగు ప్రజలు గమనించండి. ముఖ్యంగా కాపు కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి తెలుసుకోవడం ఏంటంటే, రాజశేఖర రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కాపులంటే పడదు. రాజశేఖర రెడ్డి కూడా 2004లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలు పెట్టి దాని ప్రస్తావన తేలేదు. అప్పుడు ముద్దుగడ పద్మనాభం గారు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఏమీ చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాలని ఉద్దేశంతో పెట్టాడు. అతనికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. రాజకీయ ఎత్తుగడగా వేసి ఉండొచ్చు, రాదని తెలిసినా పెట్టి ఉండొచ్చు. కానీ అది రాదని జగన్మోహన్ చెప్పాడు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓసీలకు ఇచ్చిన 10% కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ గారు ఇచ్చిన ఆర్థికంగా అభివృద్ధి చెందిన రిజర్వేషన్లో 10%లో 5% కాపులకు అని చెప్పి జీవో ఇచ్చి కాపులకు ఆదుకోవాలని చూశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కాపులు వ్యతిరేకి అధికారంలో రాగానే ఆ జీవోని క్యాన్సిల్ చేశాడు, చించేశాడు. ఏమమ్మా మౌనిక, ఇప్పుడు దీని మాట అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆఖరికి మీ ఆంబోతుకి కానీ కాపులంటే పడదు. కాపులంటే గౌరవం లేదు. కాపులు పోరంబోకులు, ఇష్టం తిరుగుతారు, ఎక్కడ పడితే తాగి పడిపోతారు, బజార్లో ఉండి పడిపోతారని ఒక నీచమైన కాపులు అంటే పడదని మీ బాబు యొక్క ఆంబోతు యొక్క ఉవాచ, అదే అతను మాట్లాడింది. ఇటువంటి వ్యక్తులు మీరు కాపు కులం గురించి మాట్లాడతారు, కాపులు ఉద్ధరిస్తూ ఉంటారు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఆ సాధు, సాధు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో చేసేటప్పుడు.
ఆ? విజయసాధు నువ్వేదో ఆడివిని పెట్టుకొని ఈ ఇలా చేయడం కాదు. అమ్మాయి అడిగితే కరెక్ట్గా అడుగు. అమ్మాయి మరి ఇట్లా అనుకుంటున్నారు ప్రజలు, మరి కమ్మ కులస్తు చేసుకున్నట్టు ఆ అమ్మాయి చెప్తుంది. ఎందుకంటే పర్సనల్గా ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఆ అమ్మాయి చెప్తుంది. నీకు తెలీదు, నాకు తెలీదు, ఎవరు తెలీదు, ఒక భగవంతుడికి తెలుసు. ఆయన వచ్చి అలాగే చెప్పడు కనుక అమ్మాయి తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు అక్కడికి? అదే నేను అడుగుతున్న విజయసాధు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీ జగన్ సరైనడైతే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సరైనోడు కాదు కనుక వెంటపడి ఏమంటారు పోరు పడి ఎంత పోరు పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోలేదు అని వీడియో ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలుకుతున్న నీలాంటి ఆ రాధా చక్రం ఛానల్ కావచ్చు, డైలీ న్యూస్ ఛానల్, ఎన్ని పనికిమాల ఛానల్ అందరికీ హెచ్చరించేది ఒకటి, మీరందరూ త్వరలో మూసుకెళ్ళిపోతారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఆ యొక్క మౌనికి బుద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఆంబోతు కూతురా, ఒక్కసారి నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు మాకు. నీ గురించి నువ్వు మాట్లాడుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ప్రజలారా గమనించమని వినియోగించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.